ప్రేక్షకులకు నమస్కారం. నా ఎదురుగా ఉన్నది ఆవకాయ పచ్చడి. ఆంధ్రులకు ఎంతో ఇష్టమైనది. దీనిని మామిడికాయలతో చేస్తారు. మామిడికాయలలో ఏ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. కంటి చూపుకు మంచిది. ఆవకాయ పెట్టుకుంటే అదృష్టం. ఆవకాయ వలన మేలు ఉంది, కీడు ఉంది. ఆవకాయ బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువ తినకూడదు, తక్కువ తినవచ్చు. వాత శరీరం కలవాళ్ళు తినవచ్చు. కాళ్ళు వంకర్లు పోయినా, సట్టలాగినా, చేతులు కాళ్ళు లాగుతున్నా 2 చెంచాల పచ్చడి తినవచ్చు. ఆవకాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఆవకాయ పచ్చడి ఎక్కువ తింటే వేడికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. చెవిపోటు, తలపోటు, కంటిపోట్లు, జిగట విరోచనాలు ఇలాంటివి ఇది వస్తాయి. ఇది వానాకాలం, శీతాకాలం తినొచ్చు. మరి దీనివల్ల చాలా ఆరోగ్యం, ఎంతో ఆరోగ్యం. అయితే దీన్ని బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువ తినకూడదు. కొద్దిగా తినొచ్చు. వాళ్ళకి ఏమన్నా కాళ్ళు వంకరలు పోతున్నా అప్పుడు తినొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో. అయితే ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. మామిడికాయలు కూడా ఉంటాయి కదా అందులో, కంటి చూపుకు చాలా మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి నూనె ఎక్కువగా ఉండాలి. పచ్చడి నిండా నూనె ఉండాలి, ఎక్కువగా తేడతారు, లేకపోతే బూజు వచ్చేస్తుంది. అది సరే. తడి గరిటెలు అవి పెట్టకూడదు. మరి పొడి గరిటెలే పెట్టుకుని తీసుకోవాలి. శుభ్రమైన స్నానం చేసిన తర్వాతే తీసుకోవాలి, అశుభ్రంగా తీసుకోకూడదు. మరి ఇది చాలా మంచిది. ఇది గ్రహిస్తారని ఇది అందరికీ తెలుసున్నాయే, కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, చిన్నపిల్లలకు తెలియదు కదా. మొన్న పప్పును నిమ్మరసం వండాను, అది చిన్నపిల్లలకి తెలీదు. అలాగే కొన్ని విషయాలు అందరికీ తెలియాలని ఏమి ఉండదు, అందుకే చెప్తున్నాను. దయచేసి చూడండి. నన్ను ప్రోత్సహించుతున్నందుకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అందరికీ థ్యాంక్స్. నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. నాకు రెట్టింపు ఉత్సాహంతో చేస్తున్నాను. నాకు తెలిసిన విషయాలు ఇలాగ చెప్తాను, ఇలాగ చూపిస్తాను. మరి నా వీడియోలన్నీ చూడండి, నన్ను ప్రోత్సహించండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. చాలా థ్యాంక్స్ అండి. చూడండి, గెంటేయకండి. ఓకేనా?